తెలంగాణలోని బీసీలను తమ ఓట్ బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా? స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఛాన్స్ ఉందా? కొందరు మంత్రుల స్థానే కొద్ద ముఖాలను తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టాన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం విధి విధానపరమైన అంశాలు తెలంగాణలో అమలు చేస్తూ వస్తుంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను పార్టీ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అధిష్టానం ఆదేశాల మేరకు అనేది 12వ పేజీలో ఉంది. మొత్తానికి క్వశ్చన్ మార్క్తో వార్త ఉంది. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇది. సో మరో డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి మరో డిప్యూటీ సీఎం, అది బీసీ వర్గాల నుంచి కాబోతున్నట్లు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు క్వశ్చన్ మార్క్తో వార్త ఉంది. అందులో టీపీసీసీ చీఫ్, ఇప్పుడున్న టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం రానుందా అనేది క్వశ్చన్ మార్క్తో ఉంది వార్త. ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించండి. ఓటింగ్ ఎంత పెరిగితే కాంగ్రెస్ మెజార్టీ అంత పెరుగుతుంది. జూబ్లీహిల్స్ మనకే అనుకూలం, అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. బస్తీలు, కాలనీలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వండి. ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం 12వ పేజీలో. సో ముఖ్యమంత్రి యాక్చువల్గా ఇక్కడ తర్వాత పేజీలో మాట్లాడుకుందాం. మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్టులోకి మేడిగడ్డ బ్యారేజ్ పై ఎల్ఎన్టీకి సర్కార్ హెచ్చరిక. వారంలోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ. ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, డిజైన్ లోపల సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ఎన్టీ ఎత్తుగడ. 12వ పేజీలో తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం ఆప్రధాన్య పనులకు 18,000 కోట్లు పెండింగ్. R&B, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖలు. లేదంటే తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం అప్రధాన్య పనులకు 18,000 కోట్లు పెండింగ్. R&B, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖ. సో జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయట